దర్శనంలో చేసినటువంటి స్కామ్ కు సంబంధించి కూడా విచారణ జరగబోతా ఉంది. ఎందుకంటే ట్రిప్ కు 40 మందిని 50 మందిని పేమెంట్ తీసుకొని దర్శనం చేయించారనేటువంటిది కూడా అందరం చూసాం గతంలోనే. దాని మీద అప్పట్లోనే అనేక కథనాలు వచ్చినాయి. ఆ స్కామ్ కూడా బయట పెట్టబోతా ఉన్నాం. దాంట్లో కూడా ఆమె శిక్ష అనుభవించాల్సిందే. విదేశాలు పోయినా ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా పోలీసు వారు తీసుకుంటారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు. అంటే ఏంటండి మీరు ఏవో కేసులు పెడతారని భయపడిపోయి ఆవిడ విదేశాలకు దాక్కున్నారంటారా ఏంటి? ఒకవేళ దాక్కొని ఉంటే కూడా తీసుకొస్తాం. ఏముంది అసలు ఇంకా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా అసలు ఏ ఫైలే అవ్వలేదు కదా. అది ఏదో ఆవిడ మీద ఇలా ఉంది అని చెప్పి ఎవరో ఫిర్యాదు చేశారు. ఇంకా చాలా తేల్చాల్సిన అవసరం ఉంది కదా. మేము వాళ్ళలాగా చట్ట వ్యతిరేకంగా చేయవండి. మేమంతా డ్యూ ప్రాసెస్ లో చేస్తాం. ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి సాక్ష్యాధారాలు తీసుకొని వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేస్తాం. ఏదైనా చట్ట ప్రకారం చేస్తాం. వాళ్ళలాగా మధ్యరాత్రుల్లో బస్సులో పడుకున్నటువంటి పెద్ద ఆయన్ని తీసుకెళ్ళినట్టు అంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్లు అయితే మేము చేయం. మేము ఖచ్చితంగా ప్రజాప్రతిగా ఉండే మాత్రమే చేస్తాం. ఓకే, న్యాయపరంగా రోజా గారితో పాటు ఇంకెవరన్నా నెక్స్ట్ లిస్ట్ లో ఇంకెవరున్నారు న్యాయపరంగా? లేని వాళ్ళు ఎవరండి? ఎంటైర్ మంత్రివర్గం మొత్తం స్కామర్లే కదా. ఇప్పుడు మీరు ముందు ఇప్పుడు సింపుల్ అండి, ముందు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన మాట వాస్తవా కాదా? క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం లీగలా ఇల్లీగలా అక్కడే అర్థమైపోతుంది కదా. పిచ్చి బ్రాండ్లు పెట్టి అనేక వేల మంది చనిపోయారు. వాటి మీద విచారణ జరగాలి కదా. దాని మీద జైలుకి వెళ్ళాలి. నారాయణమూర్తి గారు ఏంటి భయపడి విదేశాలకు పారిపోయారట? ఎక్కడున్నా సరే బయటికి తీసుకొస్తారట. దానికి చెప్పండి చెప్పండి వర్మ గారు, మీరు ఇంకొక విషయం కూడా అడగాలి. నారాయణమూర్తి గారికి వాయిస్ అసలు ఇంతకు ముందున్న టెంపో, ఇంతకు ముందున్న బీజిఎం మ్యూజిక్ లో ఇప్పుడు రావట్లే. ఆయన కూడా దేంట్లో ఉన్నా అనుకోకుండా ఒక హస్త వేస్తున్నాడేమో, ఆయన కూడా భయపడుతున్నాడు. ముందు అది అడగండి. ఇదిగో నవ్వొచ్చి చూసారు మీరు అలా అడగానే. కాదు, ఇప్పుడు నారాయణమూర్తి గారి వాయిస్ ఎప్పుడు అలాగే ఉంది, నిన్న అలాగే ఉంది. మార్నింగ్ ఇవాళ మార్నింగ్ కూడా వచ్చావు కదమ్మా, మార్నింగ్ అలాగే ఉంది, నిన్న అలాగే ఉంది, మొన్న కంటిన్యూగా డిబేట్ లో నారాయణమూర్తి ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకో, దాంట్లోనే అర్థం అవుతుంది నీకు. డిబేట్ లో లేరని కదా టాక్. ఇవాళ మంత్రి గారు రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గురించి అరుణమ్మ చెప్పింది ఏమని, ఆమె సెలబ్రిటీ, ఇంతకుముందు కూడా వెళ్ళేవారు, ఇప్పుడు కూడా వెళ్ళుంటారు అని చెప్పేసి దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు సెలబ్రిటీనే, ఇప్పుడు సెలబ్రిటీనే, ఎప్పుడు సెలబ్రిటీ. ఆమె చాలా మంది ఆమె సెల్ఫీ గురించి మీద పడే కార్యక్రమం ఉంటుంది ఇవాళ. సో నేనేమంటానంటే వీళ్ళు అడావడంతా కూడా నేను కొండను తవ్వి ఎలకను కూడా పట్టుకోకుండా, ఎలకను కూడా చూడకుండా, ఎలకను కూడా గుర్తించకుండా పోయే విధంగా ఉండకుండా, అభాసుపాలు కాకుండా మీరు నేను పాలన మీద దృష్టి పెట్టండి, బాగుంటుంది. అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ప్రజలను డిస్టర్బ్ చేసి ప్రజలను చేయకుండా విజయ్ వెయిట్ క్రాస్ టాక్ ఎందుకు ఎవరికి అర్థం కాదు, మాట్లాడినండి. ప్రజాధనాన్ని వృధా చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడేదన్నా పనులు చేస్తే బాగుంటుందా? పనికిమాలిన పనులు చేసి అబాస్ పాలయ్యే ఇప్పుడు ఏది లేకుండా అక్కడ గట్టి పీకరాలు అనుకోండి మీరు, ప్రాబ్లం కాదు. గడ్డి పీకడానికి ఏమి పీకలేదు అనుకోండి, ప్రాబ్లం ఉంది. నేను అనేది అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించకుండా, అత్యుత్సాహం పోయి అభాసుపాలు కాకుండా, ఉపయోగం ఉంటుంది తప్ప ఈ విధంగా వెళ్తే ఉపయోగం ఉండదు. తాడు కడతానంటే తాడు ఉండదు, బొంగరం ఉండదు. మీరు బొంగరాలు తెప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ చేతరించబడతారు. చేతరించుకునే కార్యక్రమం చేసుకోకండి. మొదటి నెలలోనే ప్రజల చేత చేతరించుకునే కార్యక్రమం చేసుకోకండి, చేతరించబడకండి. తప్ప
మీరు మాజీ ఎమ్మెల్యేలు హత్యా ప్రయత్నం చేసి వర్మలాంటి వాళ్ళని చంపడం చూసి ఇట్లాంటి కార్యక్రమాలు దూరం ఏంటండి వర్మ గారి మీద మీకు అంత ప్రేమ పుట్టుకొస్తున్నది? అదే నేనేమంటానంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే 3 పార్టీల్లో ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం జరుగుతుంది. కృష్ణాంజనేయులు గారు ఇట్లా శాంతి భద్రతలు క్షీణించే విధంగా చేసుకోకండి. ఓకే కృష్ణాంజనేయులు గారు, ఏంటి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? ముందు రోజులు ఎలా ఉండబోతున్నాయి? మొదట 5 రోజులకి ఎంత కాకర ఎగుతుంటే 3 కేసులు 6 అరెస్టుల లాగా ఉండబోతున్నాయి. అది గతంలోనే అంతేగా. క్లారిటీ ఇచ్చేశారు కదా, విజయ్ గారు ఇచ్చారు, అరుణ్ గారు కూడా ఇచ్చేశారు. మేము అవన్నీ చేస్తాము, బయటికి తీస్తాము. ఒకటి ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో తప్పులు కింద జరిగితే వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ప్రభుత్వము ఏవైతే ఆ తప్పులకు సంబంధించినటువంటి విషయంలో శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఏవైతే తప్పులు జరిగాయో ప్రజల ముందు నుంచి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా సంభవమైనటువంటి విషయం. అది కాకుండా వాళ్ళు కక్ష సాధింపుకి వెళ్తారా లేదా ఇంకోటికి వెళ్తారని ఇవన్నీ వెళ్తే ఏమవుతుంది అనేటువంటి దాని మీద ఆ తర్వాత నిలబడకపోతే వాళ్ళకే నష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సీరియస్ గా అయితే మాత్రం ఈ కేసుల మీద మొదటి ఫస్ట్ 6 months మాత్రం ఈ కేసుల మీద చాలా హడావుడి ఉండబోతుంది అనేటువంటిది మాత్రం ఈ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే, మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే గనుల శాఖలకు సంబంధించినటువంటి దాని మీద అక్కడ దాడులు జరగటం, సర్చెస్ జరగటము, ఇవన్నీ కూడా అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటి మీద కూడా మరి కేసులు, వ్యవహారం ఇవన్నీ కూడా ఇవి తర్వాత విద్యాశాఖలో కూడా కొన్ని కుంభకోణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు సిరీస్ ఆఫ్ మొత్తము ఈ స్కామ్స్ అనేటువంటి విధంగా రోజువారీగా వస్తున్నాయండి, మీరు గమనించండి. అందుకని ఫస్ట్ 6 months మొత్తం గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, వ్యవహారం అన్నిటినీ వీళ్ళు బయట ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. అరెస్టులు కూడా బహుశా సీరియస్ గానే ఉండొచ్చు, అరెస్టులు కూడా జరుగుతాయి అనుకో. ఓకే అరుణ గారు, టార్గెట్ 6 months అలా పర్టికులర్ గా మేము టార్గెట్లు లాంటివి ఏమి పెట్టుకోలేదు సార్. టార్గెట్లు లాంటివి కనుక పెట్టుకుంటే ఈ పాటికి సగం మంది జైలులో ఉండేవాళ్ళు, పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పారిపోయే అవకాశం అయితే ఇచ్చిండేవాళ్ళం కదా డెఫినెట్ గా. మేము చెప్తున్నాను, ఇందాక కూడా మళ్ళీ చెప్పాను, ప్రతి శాఖ మీద కంపల్సరీగా క్షుణ్ణంగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది. లేని పక్షాలు వీళ్ళు చేసే తప్పులు నెక్స్ట్ మా గవర్నమెంట్ మీద పడే ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి శాఖ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతాము. వీళ్ళు చేసినటువంటి ప్రతి అవినీతిని బయటకు తీస్తాము. అవినీతి జరిగి ఉంటే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి అయితే జరగదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మాకు ప్రజలకి అభివృద్ధి దిశగా తీసుకెళ్లటము, అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎంతవరకు మాకు ఇంపార్టెంట్. ఎట్ ఏ టైము జరిగిన అవినీతిని బయటపెట్టి రాష్ట్ర లోటు బడ్జెట్ అలాగే ఈ స్థాయిలో ఇంత డౌన్ ఫాల్ అవ్వడానికి కారణము ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. గతంలో చేసిన ఏ తప్పుని కూడా ఈసారి క్షమించేది లేదు. చట్టపరంగా చర్యలు మాత్రమే తీసుకుంటాం. ఎవరి మీద వ్యక్తిగత